వాజ్పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా హఫీజ్పేట డివిజన్ హుడా కాలనీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలిచిన మహిళలకు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాసరెడ్డి, శేర్లింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జి రవికుమార్ యాదవ్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతరత్న మాజీ ప్రధాని అద్భుత కవి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా మన శేర్లింగంపల్లి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మన సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రంగోలీ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఈ పోటీలలో గెలుపొందిన పాల్గొనిన ప్రతి మహిళకు అలాగే మహిళా మోర్చా నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఇంత ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ముగ్గు పౌడర్తో వేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే దాంట్లో మెడికల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మనం ఎందుకు ఆ ముగ్గుతో వేస్తామనంటే దాంట్లో ఏవి ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా ఇంట్లోకి రాకుండా, ఏ బ్యాక్టీరియా మన ఇంట్లోకి రాకుండా కూడా కల్లాపు చదువుతాము. సో అదంతా ట్రెడిషనల్, అదంతా ఒక కల్చర్, మనకి ఇచ్చిన కల్చర్. దాన్ని మనము కొనసాగిస్తూ రానున్న తరాలకు కూడా మన ముగ్గు ప్రత్యేకత, మన పండుగల ప్రత్యేకత రానున్న రోజులు అందరికీ తెలియాలని, మన సనాతన ధర్మాన్ని కూడా మీరు అందరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే మీరు చాలా మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఈ పండుగ సందర్భంగా మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆప్యాయత, అనురాగం కలిసినట్టు ఉంటది. అదే విధంగా ముగ్గులలో కూడా అంతే విధంగా కలిసిమెలిసి వేసిన కనిపిస్తుంది. అక్కడ అంత మంచి వాతావరణం క్రియేట్ చేసిర్రు. ఒక ముగ్గు ప్లెయిన్ ఉంటే ఎట్లుంటది, అందులో కలర్స్ నింటే ఎట్లుంటదో చూపించిర్రు. మనం అందరం కూడా ఒక ప్లెయిన్ ముగ్గులా ఉంటే ఎట్లుంటది, అందరం కలిసి కలర్స్ అందులో నింపితే ఎంత అందంగా ఉంటుందో మీరు ఇక్కడ ముగ్గుల ద్వారా చూపించిండ్రు. ఈ ప్రోగ్రామ్ చేసిన అందరికి థ్యాంక్ యూ. శేర్లింగంపల్లి శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ మహిళా కన్వీనర్ పద్మ గారు మాట్లాడుతున్నారు. చాలా బాగా జరిగిందని అన్నవాళ్ళు చెప్పాలి, అక్క వాళ్ళు చెప్పాలి. కానీ ఏంటంటే పొద్దున్నుంచి చాలాసేపు వెయిట్ చేసి, ఎంత 1 గంట నుంచి వెయిట్ చేసి ముగ్గు నేను 2ంటికి స్టార్ట్ చేశాను అన్న అక్క. 2ంటికి స్టార్ట్ చేసినా కానీ వాళ్ళు చాలా ఓపిక్గా ఉండి, మేము ఎలాగైనా సరే ఈ గిఫ్ట్లు తీసుకుని వెళ్తాం, ప్రైజులు కంపల్సరీ, ఈ ప్రైజులు ఈ ముగ్గేసి ఈ పేపర్లో మేము మా గుర్తింపు ఏంటన్నది తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇది హఫీజ్పేట ఎవరికైనా కావాల్సి బాగుంది తీసుకోవాల్సిగా మనవి. ఎవరికైనా వస్తున్నారు. గొబ్బేలు పెట్టు, పేడ చేస్తే ఎవరిది ముగ్గు? నీదేనా? మీరు బయటకు రండి, మీరు బయటకు వచ్చండి. గుర్తుపట్టేసినామంటేనే మంచిగా అందరు మీరు కూడా నమస్తే అజయ్ భాయ్, అజ్జు భాయ్. కరెక్ట్
ముక్కపై వస్తాడను ముక్కపై వస్తున్నాడు అందక కలర్స్ అన్నావు కదా అని మీరు ఇటు రావాలి